రాబోయే లోక్సభ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు చేసిన మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేది ముమ్మాటికి బీజేపీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. ఇచ్చిన 6 ప్రధాన హామీల్లో 2 మాత్రమే అమలు చేశారని, మిగతావి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుటిల రాజకీయం చేస్తుందని ఆరోపించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక సీటు గెలిచి చెల్ల మీద లెక్క పెట్టేటువంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ప్రధాన పోటీ ఉంటుంది. అందులో తెలంగాణ ఒకటి. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినటువంటి ఓటర్స్ ఎవరు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి సమర్థించేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కోటేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు ఒరిగే లేదు. బీఆర్ఎస్ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణ లేనేలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి కుటుంబ అవసరాలు ఈరోజు తీరిపోయాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. తెలంగాణలో 17 సీట్లకు భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లు గెలవాలనే దృక్పథంతో ఈరోజు మేము అన్ని రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం సీటు ఈసారి